భగవంతుడా, ఒక్క నిమిషం కూడా ప్రశాంతత దొరకదా? వదినా, టీ తీసుకోండి. అక్కడ పెట్టమ్మా. సరళ, ఏంటదినా? మోహన్ దాస్ వెళ్ళిపోయాడా? పిలవమంటారా? అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. వదినా, మీరు రాత్రంతా నిద్రపోలేదు అవునా? లేదు, ఇక నుంచి ఈ ఇంట్లో ఒక్క రాత్రైనా నిద్రపోతానో లేదో తెలీదు. జరిగిన విషయం తలుచుకుంటూ మీరు బాధపడుతూ ఉండకండి. దీనికంతటికీ కారణం ఆ తాగుబోతు వకీలే. కాదు, చట్టం పేరుతో నేనొక అమ్మాయి జీవితాన్ని అన్యాయంగా నాశనం చేశాను. నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతుంటే ఆ అమ్మాయిని ఓదార్చాలని నన్ను అక్కడికి తీసుకువెళ్లారు. అలా అని తీసుకెళ్లి తను మిమ్మల్ని అవమానించి పంపించింది కదూ. కానీ ఆ అమ్మాయి నాకు చేసిన అవమానం చాలా తక్కువ అనుకుంటున్నాను. మరి మీరెందుకు ఇంత బాధపడుతున్నారు? బాధపడ్డం లేదు, సంతోషిస్తున్నాను. అసలు మీరేమంటున్నారు వదినా? నీకు అర్థం కాకపోతే ఆ పేపర్ చూడు. వదినా, చదువు. మోహన్ దాస్ కామదాహం తీర్చడానికి మోనిక ఆడపిల్లని వేటాడుతోంది. తమ్ముణ్ణి కాపాడడం కోసం మాలతి జడ్జి గారు జీవితాన్ని పోగొట్టుకున్న జయశ్రీ గారి కన్నీళ్ల అనుభవాలు. దీని గురించి వాడితో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. నువ్వు భార్యవు కదా. ఆగండి. ఏంటి సరళ? అందులో ఏం రాసిందో చదవండి. నా భర్త ఇంత మోసగాడని నేను ఊహించలేదు. లేడీ బాస్టర్డ్, ఈ రాసిన వాడి చేతులను విరక్కొడతాను. దానికి ముందు నేను ఈ తాళిని తెంపేస్తాను. సరళ, నేను ఇంకా అలా చేయలేదంటే ఈ కుటుంబ పరువు ప్రతిష్టల కోసం. పరువు ప్రతిష్టల కోసమా? అవును, ఈ రోజు నుంచి మోనికి చేసే పని నేను చేస్తాను. సరళ, మీ అక్క ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే నేను చెప్పింది మీరు వినాల్సిందే. మీరు చేసే నీచమైన పనులకు నేనే తోడుగా ఉంటాను. నీకు పిచ్చెక్కిందనుకుంటాను. నువ్వు ఏం చెప్పినా మా అక్క దీన్ని నమ్మదు. మీ అక్కయ్యే కాదు, ఇది చదివిన ఎవరైనా నమ్మకుండా ఉండొచ్చు. ఎందుకంటే మీరెంత నీచులో వాళ్ళెవరికి తెలియకపోవచ్చు. ఏం కూసావే? చంపండి, కొట్టి చంపండి. సరళ, ఇలా జరుగుతుందని ఆ న్యూసెన్స్ పత్రిక చదివినప్పుడే నేను అనుకున్నాను. అందుకే నేను వెంటనే వచ్చాను. ఎవరో అసూయతో నా మీద ఈ రాతలు రాసి ఉంటారు. అది పట్టుకొని ఇది ఏదేదో మాట్లాడుతుంది. తను తప్పుగా అనుకోదు మోహన్. ఒక భర్తను గురించి ఇంత అసహ్యంగా రాస్తే ఏ భార్య సహిస్తుంది? ఇలాంటి పత్రికలు ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. ఈ రోజే పరువు నష్టం దావా వేయాలి. దానికి ముందు రాసిన వాడిని నేను చూడాలి.